ఏపీ ప్రతిపాదించిన బనకచెర్లపై తెలంగాణ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. గోదావరి నీటి హక్కుల కోసం తెలంగాణ వ్యూహాత్మక అడుగు వేస్తోంది. మరి కాసేపట్లో సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రాజెక్టు PFRR ను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరాలని అఖిల పక్షాన్ని ప్రభుత్వం కోరనుంది. అన్ని పార్టీల ఎంపీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇటు బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కూడా ఆహ్వానం పంపారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టు 1980 ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014 నిబంధన ఉల్లంఘన జరుగుతోందంటూ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇప్పటికే కేంద్రానికి వరుస లేఖలు రాశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ మరికొద్ది సేపట్లో అయితే ఇటు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఇటు అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. అసలు ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారనుకోవచ్చు? సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రారంభంగా ఉంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఒక్కొక్క పార్టీ నుంచి 2 ఎంపీలు వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా డీకే అన్నతో పాటు రఘునందన్ రావు హాజరు కాబోతున్నారు. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చూస్తే మరో 2 ఎంపీలు రాబోతున్నారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సంబంధించి కూడా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఛాంబర్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ అభ్యంతరాలపైన కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. తెలంగాణకు జరగబోయే గోదావరి వాటాల నష్టానికి సంబంధించి కావచ్చు, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగేటువంటి అన్యాయానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏపీ నిబంధనలకు ఉల్లంఘన సాగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, దీనిపైన చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏ విధంగా ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటం చేయాలి కాబట్టి అఖిలపక్ష ఎంపీల సమావేశంలో కూడా ఒక తీర్మానం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏపీ ఉల్లంఘిస్తున్నటువంటి నిబంధనలు ఏంటి, నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తా ఉన్నాయి, CWC నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని నేపథ్యంలో కూడా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిస్థితుల్లో కూడా ఒక పక్కన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏపీలో కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిరభ్యంతరంగా కూడా ప్రాజెక్టులు చేపట్టుకుంటా పోతా ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఎంపీలపైన ఉందనే అంశాన్ని ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ఎంపీలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతా ఉన్నారు. రేపు ఢిల్లీ దగ్గర ఎవరైతే ఎంపీలతో కలిసి వెళ్ళి కూడా పాటిల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జలశక్తి మంత్రికి సంబంధించి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించే అవకాశం. తెలంగాణ అభ్యంతరాలు ఏమున్నాయి, అఖిలపక్ష ఎంపీలు ముక్తకంఠంతో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానం చేసిన కాపీకి సంబంధించి కూడా రేపు పార్టీలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా రేపు సీఎం కలిసే అవకాశం. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి చర్చకు సంబంధించి కూడా ఏపీ ఉల్లంఘిస్తున్నటువంటి నిబంధనలు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు 1980 ట్రిబ్యునల్ అవార్డుకు సంబంధించి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తుంది. మరొక ఏపీ ఆర్గనైజేషన్ ఆ చట్టం సంబంధించి కూడా 2014 నిబంధనలు కూడా ప్రస్తుతం ఏపీ ఉల్లంఘిస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా కూడా వ్యతిరేకించాల్సిన బాధ్యత కేవలం ఒక ప్రభుత్వంపైనే కాదు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులపైన కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీలో 2 మంత్రులు కొనసాగుతున్నారు. బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి కూడా ఆహ్వానించారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు సమాచారం లేదు. కేవలం 2 ఎంపీలను మాత్రమే బీజేపీ పార్టీ ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ సంబంధించి కూడా 2 రాజ్యసభ సభ్యులు కూడా హాజరవుతున్నట్టుగా వజ్రాజుతో పాటు దామోదర్ రావు వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ నుంచి హాజరవుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా మంత్రులు కూడా వచ్చుంటే ఖచ్చితంగా కూడా ఏపీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా తెలంగాణ అభ్యంతరాలను చర్చించే అవకాశం ఉంది. తద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ కేవలం ఎంపీలను మాత్రమే బీజేపీ పార్టీ మరి బీజేపీ పార్టీ తెలంగాణ అభిప్రాయం ఏంటి బనకచెర్ల పైన మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరి రేపు తెలంగాణ ప్రభుత్వం చేయబోయే పోరాటానికి మరి బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ మద్దతు ఇస్తుందా? ఎందుకంటే
కేంద్రంలో చూసినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం ఆ టీడీపీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా కాబట్టే మంత్రులు ఈరోజు రావట్లేదు. ఎందుకంటే కేంద్రం అనుమతి లేని కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం లేదని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇద్దరు ఎంపీలు మాత్రం హాజరవుతా ఉన్నారు. బీజేపీ పార్టీ లైన్ ఏంటి ఈ విషయంలో అనేది మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఎంపీలు కూడా రాబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా హరీష్ రావు ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో కూడా మేము ప్రజలతో కలిపి సుప్రీంకోర్టులో కేసు కొట్లాడతామని కూడా చెప్పారు. బనకచెర్ల ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పారు. కాబట్టే ఈరోజు ఇద్దరు ఎంపీలను కూడా బీఆర్ఎస్ పార్టీ పంపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకుంటారు. సచివాలయం చేరుకున్న తర్వాత కూడా అందరు అఖిలపక్ష ఎంపీలతో కూడా భేటీ అవుతారు. ఆ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఆ చర్చకు వచ్చిన అంశాలపైన ఏ పార్టీ అభిప్రాయాలు ఏంటి అన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించబోతారు. మీడియా సమావేశం అనంతరం ఆయన ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి పెడతారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఢిల్లీలో పార్టీలు ఎవరైతే జలశక్తి మంత్రి ఉన్నారో కేంద్ర మంత్రితో కూడా రేపు భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా బనకచెర్ల అంశానికి సంబంధించి తెలంగాణ అభ్యంతరాలను ఢిల్లీకి తెలియజెప్పే క్రమంలో భాగంగా ఈరోజు ఈ అఖిలపక్షం సమావేశం అయితే జరగబోతుంది. మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియాకు వివరాలు వెల్లడించబోతా ఉన్నారు. అంటే వాసు, ఇప్పటికే చూసుకుంటే దీన్ని ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇటు తెలంగాణ సీఎం తెలంగాణ అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. సో ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకవైపు తెలంగాణ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చు, కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు వాసు? ఎస్, ఏపీ మంత్రులు మాత్రం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి మిగులు జలాలు ఏదైతే సముద్రంలో కలిసే వృధా నీటిని మాత్రమే వినియోగిస్తున్నాం, దీనివల్ల తెలంగాణకు వచ్చేటువంటి నష్టం లేదు అన్న విషయాన్ని ఏపీ ఒక పక్కన లేవనెత్తా ఉంది. కాబట్టే బనకచెర్లకు మరి మరోపక్క బీజేపీ కేంద్ర పార్టీ మాత్రం ఇప్పటికే సిఆర్ పార్టీలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖలకు సంబంధించి కూడా ఆయన వివరణ ఇస్తూ కూడా ఇప్పటిదాకా ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు, ఖచ్చితంగా తెలంగాణ అభ్యంతరాలను పరిశీలిస్తామని ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ అక్కడ చూస్తూ ఉంటే ఏపీ మాత్రం పనులు సాగించుకుంటూ చేసుకుంటూ పోతున్న నేపథ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తూ ఉంది. కానీ ఎందుకంటే గోదావరి నీటి వాటాల విషయానికి సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగా మాత్రమే ఏపీ ప్రాజెక్టులు నిర్మాణాలు చేపడుతుంది. ఎలాంటి అనుమతులు రాకుండానే అనుమతులు చేపడుతుంది. డిపిఆర్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే కేంద్రంలో కొందరు కీలక నేతలు కూడా డిపిఆర్ సమర్పించాలని ఏపీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యాన్ని కూడా తెలంగాణ పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తి తెలంగాణ భవిష్యత్తులో గోదావరి నీటి వాటాల విషయంలో కావచ్చు, కృష్ణా నీటి వాటాల విషయంలో కావచ్చు, అంటే కెనాళ్ల పెంపు కావచ్చు, ఆ యొక్క కాలువల సామర్థ్యాన్ని పెంచే అంశానికి సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఈ యొక్క ప్రాజెక్టును చేపడుతుందన్న విషయాన్ని తెలంగాణ ప్రధాన అభ్యంతరంగా చెప్తా ఉంది. అంటే ఇప్పటికిప్పుడున్నటువంటి నష్టం లేకున్నప్పటికీ భవిష్యత్తులో తెలంగాణకు గోదావరి నీటి వాటాల విషయంలో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఏ రాష్ట్రమైనా చేపట్టే అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయి కేంద్ర అనుమతులు లభించిన తర్వాత మాత్రమే నిర్మాణం చేపట్టాలి. అలాంటిది ఏమీ లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టులకు ఏపీ నిర్మాణాన్ని చేపడుతున్న అంశాన్ని తెలంగాణ ప్రధానంగా అభ్యంతరం చెప్తోంది. ఇక దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగా సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచెర్ల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు చేస్తూ ఉంది, అభ్యంతరం తెలపకుండా ఉంటుందనే విషయాన్ని. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే మొదటి నుంచి కూడా జనవరిలో రాసినటువంటి లేఖలు కావచ్చు, రీసెంట్గా రాసినటువంటి లేఖలు కావచ్చు, ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు పర్యావరణ అటవీ శాఖ మంత్రులకు కూడా పదే లేఖలు రాస్తూ వస్తుంది ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి. కానీ ఆ లేఖలకు సంబంధించి ఏదైతే కేవలం జలశక్తి మంత్రి ఒక వివరణ కూడా ఇచ్చారు, దానికి సంబంధించి ఆ వివరణలో కూడా చాలా స్పష్టంగా మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మీ అభ్యంతరాలను పరిశీలిస్తామని చెప్పారు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం అంటే ఈ తెలంగాణ అభ్యంతరాలను పక్కన పెట్టి ప్రాజెక్టు కొనసాగించు పోతా ఉంది ఏపీ అన్న విషయాన్ని మాత్రం బలంగా నమ్ముతోంది. కాబట్టి ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘన కేంద్రంతో పాటు ఏపీ కూడా చేస్తూ ఉందన్న విషయాన్ని రీసెంట్గా రాసినటువంటి లేఖలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన ప్రస్తావనకు తీసుకొచ్చి ఈరోజు చర్చించినట్టయితే నిజంగా అభ్యంతరాలు ఏమున్నాయి, తెలంగాణ జరుగుతున్న అన్యాయం ఏంటి, తెలంగాణ నీటి వాటాలకు జరిగే నష్టం ఏంటి, తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క గోదావరి నీటి వాటాల వల్ల వచ్చే నష్టం ఏంటి, బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం
రావడం వల్ల ఆ కృష్ణానదికి వచ్చినటువంటి నష్టం ఏంటన్న అంశాలపై కూడా పూర్తిగా చర్చించిన తర్వాత తెలంగాణకు రాబోయే నష్టం ఇది, దీనివల్ల మా ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంది, గోదావరి నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఖచ్చితంగా రేపు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు అఖిలపక్ష ఎంపీల భేటీ కొనసాగబోతుంది. అఖిలపక్ష భేటీ అనంతరం ఇక్కడ ఏ పార్టీ ఎలాంటి అభిప్రాయాలు వెలువచ్చింది, వాళ్ళకున్నటువంటి అభిప్రాయం ఏంటి, బెలగచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైన ఒక్కొక్క పార్టీ ఇచ్చినటువంటి అభిప్రాయాలను వాటిని పరిశీలించిన తర్వాత రేపు కేంద్రం ముందు ఎలాంటి అంశాలు ఉంచాలి, ఈ అందరి ఎంపీలు అఖిలపక్ష తెలంగాణ పార్టీలకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా కలుపుకొని పోయి రేపు ఢిల్లీ దగ్గర తమ తెలంగాణ నీటి హక్కుల వాటాలను ఏదైతే ఏపీ అక్రమంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టుల అంశాన్ని కూడా కేంద్రం ముందు ప్రస్తావించే యోచన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉంది. మరి కాసేపట్లో సచివాలయంలో కూడా అఖిలపక్షం ఎంపీల భేటీ జరగబోతోంది. ఆ భేటీలో కీలక అంశాలపైన, ఎందుకంటే ఒక గోదావరి నీటి వాటాలతో పాటు కృష్ణా నీటి వాటాల విషయంలో కావచ్చు, గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. దీంట్లో ఏ పార్టీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుందో చూడాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏ పార్టీలు ఎలా అంశాన్ని ప్రస్తావనకు వచ్చాయి, ఎలాంటి తీర్మానాలు చేశాం, రేపు కేంద్రం ముందు ఎలాంటి డిమాండ్లు తెలంగాణ ఉంచబోతున్న అంశాన్ని ముఖ్యమంత్రి మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈరోజు రాత్రికి లేదా రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరే అంశం పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా రేపు ఆయన కేంద్ర జలశక్తి మంత్రి పార్టీలకు కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించబోతున్నారు మరోసారి బెనగచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ వాసు.